కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభలో విద్యుత్ శాఖతో పాటు సాగునీటి ప్రాజెక్టులపైన శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇవాళ శ్వేతపత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రభుత్వ శ్వేతపత్రాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. నిన్న సభ మొత్తం రసాభాసగా సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలు పేల్చాయి. ఇవాళ కూడా సభ రసాభాసగా సాగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ నిన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేడు మరొక 2 విషయాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని అనుకుంటోంది. ఈ క్రమంలో విద్యుత్కి సంబంధించి అలాగే వ్యవసాయ ప్రాజెక్టులకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దానికి బదులిచ్చే అవకాశం కనబడుతోంది. అయితే నిన్నంతా కూడా గందరగోళంగా నడిచింది అసెంబ్లీ సమావేశాలు. మరి ఈ రోజు ఎలా ఉంది, ఇంకెంతసేపట్లో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయనే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రని అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర, థ్యాంక్ యూ సినిల్. మరి కాసేపట్లో 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ రంగంతో పాటు మరొక వైపు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికీ నిన్న రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం పైన శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత అసెంబ్లీలో నిన్న లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న దానిపైన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక వైపు డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించి అప్పులకు సంబంధించినటువంటి అంశంలో నిన్న అసెంబ్లీ వేదికగా నిన్న వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎదురుదాడి చేస్తూ ప్రతిపక్ష నేతలంతా కూడా మేమంతా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది నేతలంతా కూడా ధీటుగానే నిన్న అధికార పక్షానికి బదులిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈరోజు కూడా అదే బాటలో అధికార పక్షం విద్యుత్ రంగంతో పాటు మరొక వైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే విద్యుత్ రంగంలో ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి అంశంలో సమీక్ష సమావేశాలు సైతం సీఎం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ ఉన్నతాధికారులంతా కూడా దాదాపు 81,000 కోట్లకు పైగా కూడా అప్పులు ఉన్నాయి విద్యుత్ రంగంలో అంటూ కూడా ఇప్పటికే సీఎంకి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ రంగానికి సంబంధించి దాదాపు ఒప్పందాల సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. విద్యుత్ సంబంధించి రైతాంగానికి పూర్తి స్థాయిలో 24 గంటల నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్తును అందించలేదు. గతంలో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేసింది. రైతులకి కనీసం 6 గంటలు కూడా ఉచిత నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడం లేదు. కావలిస్తే సబ్స్టేషన్లో లాగ్ బుక్లు చెక్ చేస్తూ కూడా అప్పటి ఎంపీ ఇప్పుడు మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్ బుక్లు చెక్ చేస్తూ మరి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వాన్ని. అదే అంశాన్ని ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత విద్యుత్ రంగంలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా అప్పులకు సంబంధించి, అదేవిధంగా రైతాంగానికి ఇస్తున్నటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో అధికార పక్షం శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు ప్రజలకి ఈ అప్పులకు సంబంధించినటువంటి అంశంతో పాటు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ప్రజలకు తెలియజేయడంతో పాటు మరొకవైపు ప్రతిపక్ష నేతలందరినీ కూడా ప్రశ్నించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మరొకవైపు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి కుంగిపోవడం, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని అన్నిటినీ కూడా ఆ శ్వేతపత్రం ద్వారా బయటికి చెప్పబోతుంది అధికార పక్షం. మరి దీన్ని ప్రతిపక్ష నేతలు ఏ విధంగా సమాధానం ఇస్తారు? నిన్న జరిగినటువంటి విధంగానే ఈరోజు కూడా హాట్ టాపిక్గా
అసెంబ్లీ వేదికలో చర్చ జరుగుతుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా విద్యుత్ రంగం పైన అధికార పక్షం ఇచ్చేటటువంటి శ్వేతపత్రానికి బదులిచ్చేందుకు మాజీ మంత్రి, విద్యుత్ శాఖ మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మేము గతంలో విద్యుత్కి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా చర్చకు ఆయన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న ఆర్థిక అంశం పైన, ఆర్థిక ముఖచిత్రం పైన ప్రభుత్వం నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేసే ముందే ముఖ్యంగా అధికార పక్షం, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు, ప్రతిపక్ష నేతలంతా కూడా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందింది అన్న దానిపైన వాళ్ళు స్లైడ్స్ రిలీజ్ చేసి మరి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో నిన్న ప్రతిపక్ష నేతలు బదిలిచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం ఇప్పటివరకు ఒకవైపు అధికార పక్షం విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించి మాత్రం ఎటువంటి సమాధానం అయితే లేదు. అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా ప్రభుత్వం పైన ఎదురుదాడి దిగేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందని చెప్పాల్సి ఉంది. రైట్ నాగేంద్ర, కీప్ అప్డేటింగ్ అస్ నాగేంద్ర. థ్యాంక్ యూ.